గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ గారు సివిల్ సప్లైస్ ఇష్యూస్ మీద అదేవిధంగా ఇరిగేషన్ మీద చాలా అంశాలు లేవనెత్తారు. ఫస్ట్లీ ఐ కాంప్లిమెంట్ హిమ్ ఫర్ ఎ వెరీ పాజిటివ్ స్పీచ్ ఆన్ ది డిమాండ్స్. డాక్టర్ గారు ఈజ్ ఎ వెల్ క్వాలిఫైడ్ పీడియాట్రిషియన్, ఆర్థోపెడిషియన్. వారు లేవనెత్తిన అంశాలపై వారికి రాష్ట్ర ప్రజలందరికీ క్లారిటీ ఉండాలనే విషయంతో నేను మీ అనుమతితో ఐఎమ్ టేకింగ్ ఎ ఫ్యూ మినిట్స్. రాష్ట్రంలో ఇప్పుడు సుమారు 24 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం రాషన్లో ఇవ్వబడుతుంది. సంవత్సరానికి 24 lakh మెట్రిక్ టన్స్ ఆఫ్ రైస్ ఇస్ గివెన్ త్రూ అవర్ పీడిఎస్ సిస్టమ్. బట్ ఈ సిస్టంలో కొంత డెఫిషియన్సీస్ ఏంటంటే స్పీకర్ గారు, చాలా ఏళ్ళ నుంచి ఈ రైసు కోర్స్ గ్రెయిన్స్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఆ కోర్స్ గ్రెయిన్స్ మీరు మెన్షన్ చేసినట్టుగా సుమారు 70 నుంచి 80% ఈ రేషన్ బియ్యము బెనిఫిషరీస్ కన్జ్యూమ్ చేయడం లేదు. అదొక ఇల్లీగల్ అక్రమ వ్యాపారానికి గురై ఇది డైవర్ట్ కావడం, బెనిఫిషరీస్ అమ్ముకోవడం, రేషన్ డీలర్స్ అమ్ముకోవడం మనందరం చూస్తుండగానే సుమారు 7-8 వేలు కోట్లు ఖర్చు పెట్టి ఈ రేషన్స్ ఎవరికి ఉపయోగపడటం లేదు. ఒక ఇల్లీగల్ మాఫియా లాగా కొంతకాలం నుంచి నడుస్తున్న విషయం అందరూ గమనించారు. ఈ విషయంలో మరి ఈ రేషన్ కార్డ్ బెనిఫిషరీస్ అందరికీ వాళ్ళు తినే విధంగా మరి ఒక మంచి క్వాలిటీ ఫైన్ రైస్ ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి భట్టి గారు క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నారు. ఇదొక విప్లవాత్మక మార్పు స్పీకర్ గారు. స్వతంత్ర భారతదేశంలో ఈ స్థాయిలో ఫుడ్ సెక్యూరిటీ కోసం, ఆహార భద్రత కోసం ఫైన్ రైస్ ఇంట్రడ్యూస్ చేయడం మరి మొత్తం భారతదేశంలో కూడా ఇదే ఫస్ట్ ఇనిషియేటివ్ అని మనం చేస్తున్నాం. అదేవిధంగా ఉగాది రోజున 30 తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారితో ఈ పీడిఎస్లో ఈ రేషన్ కార్డ్ బెనిఫిషరీస్కి ఫైన్ రైస్ ఇచ్చే స్కీమ్ మరి రాష్ట్ర వ్యాప్తంగా లాంచ్ చేయడం జరుగుతుంది. మరి మీ నియోజకవర్గాల్లో మరి ఆ విషయంలో మీరు ఇంట్రెస్ట్ తీసుకొని ఈ ప్రతి బెనిఫిషరీస్కి 6 కిలోల ఫైన్ రైస్ ఉచితంగా మన ప్రభుత్వమైన విషయం మనం గర్వంగా చెప్పుకోవాలని చెప్పి మనం చేస్తాం. గౌరవ సభ్యులందరికీ మనం చేస్తున్నా, స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా ఆహార భద్రత విషయంలో 84% ఆఫ్ పాపులేషన్కి ఉచితంగా మంచి క్వాలిటీ సన్న బియ్యం స్కీము ఈ ఉగాది నుంచి కూడా మరి మనం మొదలు పెడుతున్నాం. మరి ఈ విషయంలో మీకు మరిన్ని ఏమైనా సజెషన్స్ ఉన్నా, ఏమైనా మీ అబ్జర్వేషన్స్ ఉన్నా తప్పనిసరి తెలియజేయాల్సిందని మనం చేస్తున్నాను. డెఫినెట్లీ విల్ టేక్ ఇట్ పాజిటివ్లీ. అదేవిధంగా రేషన్ కార్డు విషయంలో ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నాయి సుమారు 89.8 lakh రేషన్ కార్డ్స్. మేము మొదటి విడతగా వెంటనే ఏదైతే ఎడిషనల్ మెంబర్స్ యాడ్ చేయాలనో రేషన్ కార్డ్స్కి చాలా ఏళ్ళ నుంచి పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి. మరి కొత్త ఫ్యామిలీ మెంబర్స్ యాడ్ చేయాలనో వాళ్ళకు కూడా మరి ఇమీడియట్గా ఈ రేషన్ సిస్టంలోకి తీసుకొచ్చి వాళ్ళకు కూడా సన్నబియ్యం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కొత్త రేషన్ కార్డ్ ప్రక్రియ కూడా ఇది కొంత సిస్టమేటిక్గా మెటిక్యులస్గా చేయాలనే ఉద్దేశంతో మేము ముందుకు పోతున్నాం. ఏప్రిల్ నెలలో కొత్త మెంబర్స్కి కొత్త రేషన్ కార్డు ఏదైతే ఐడెంటిఫై చేసినరో అందరికి కూడా సన్న బియ్యం ఇవ్వబడుతుంది. మీకు రేషన్ కార్డు ఫిజికల్గా రేషన్ కార్డు చేరకపోయినా మీ పేరు బెనిఫిషరీస్ లిస్ట్ వస్తే మీకు తప్పనిసరిగా ఆ రేషన్ వస్తుంది. అదేవిధంగా మేము తీసుకున్న మరి వేరే నిర్ణయాల్లో
మీరు రాష్ట్రంలో ఎక్కడున్నా సరే, ఉదాహరణకి మీరు సిర్పూర్ కాగజ్ నగర్లో మీ కార్డు ఉండి మీరు హైదరాబాద్లో ఉన్న ఇక్కడ మీరు రేషన్ తీసుకునే విధంగా కూడా మేము ఫెసిలిటీ క్రియేట్ చేస్తామని చెప్పి నేను మనం చేస్తాను. స్పీకర్ సార్, ఐ వాంట్ టు గో ఆన్ రికార్డ్ ఇన్ ఇండిపెండెంట్ ఇండియా ఈ విధంగా ఫుడ్ సెక్యూరిటీ, అందరికీ ఆహార భద్రత కల్పించడం, జనాభాలో 84% జనాభాకి కడుపు నిండా మంచి క్వాలిటీ ఫుడ్ గ్రేడ్స్ ఇవ్వడం తెలంగాణ రాష్ట్రంలో మొదలు పెడుతున్న విషయం మనందరం కూడా హర్షించాలని చెప్పి నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా మీరు రేషన్ డీలర్ల విషయం చెప్పారు. మరి ఈ మధ్య కాలంలో కొంత రేషన్ డీలర్ కమిషన్ పెంచడం జరిగింది. వీఆర్ లుకింగ్ ఎట్ ways and measures to improve the life of the ration dealers without significant burden on the government. వాళ్ళకి మేము ఇప్పుడు రేషన్ డీలర్లకి మీరు ఈ రేషన్తో సహా ఇతర సరుకులు అమ్ముకునే సదుపాయం కూడా కల్పించబోతున్నాం. సో దట్ మీరు అదే ఫెసిలిటీ వాడుకొని మీరు వేరే కమోడిటీస్ కూడా ట్రేడింగ్ చేసుకోవచ్చు. నేను ఇంకో పెద్ద పాలసీ డెసిషన్ కూడా అనౌన్స్ చేస్తున్నాను స్పీకర్ సార్. గౌరవ ముఖ్యమంత్రి గారి నిర్ణయం మేరకు నాకు ఎందుకు గుర్తొచ్చిందంటే, డాక్టర్ హరీష్ గారు మీరు యూ రేజ్ దిస్ ఇష్యూ అలాంగ్ విత్ రైస్ అతి త్వరలో ఇతర ఎసెన్షియల్ కమోడిటీస్ కూడా మొదలుపెట్టే ప్రక్రియ మరి మేము స్టార్ట్ చేయబోతున్నాం అని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను. ఆ విషయంలో కూడా మీకు ఏమైనా సజెషన్స్ ఉంటే తప్పనిసరి ఇవ్వండి. వీ విల్ టేక్ వాట్ ఎవర్ బెస్ట్ వీ క్యాన్. మీరు ఇరిగేషన్ బడ్జెట్ మీద మాట్లాడారు. ఇది వాస్తవం. అంటే ఇరిగేషన్ బడ్జెట్లో 23,300 కోట్లలో గత ప్రభుత్వం చేసిన అప్పులు ఇంట్రెస్ట్ కానీ ప్రిన్సిపల్ రీపేమెంట్లో ఇరిగేషన్ బడ్జెట్లో సిగ్నిఫికెంట్ పార్ట్ పోతున్న విషయం ఇది వాస్తవం. ఇది చాలా దురదృష్టకరం. మరి ఎందుకు జరిగిందో అది వాళ్లే జవాబు చెప్పాలి. నార్మలీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కి, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ ఇతర లాంగ్ జెస్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కి ప్రభుత్వాలు సాఫ్ట్ లోన్స్, లో ఇంట్రెస్ట్ లాంగ్ టర్మ్ లోన్స్ తీసుకుంటాయి. అంటే 2%, 5% ఇంట్రెస్ట్ 30 ఏళ్ల మీద కట్టే విధంగా లోన్ తీసుకుంటాయి. గత ప్రభుత్వంలో షార్ట్ టర్మ్ లోన్స్, హై ఇంట్రెస్ట్ లోన్స్ తీసుకునేసరికి ప్రాజెక్టులు ఏమో పూర్తి కాలే, వాస్తవంగా ఆయకట్ జనరేట్ కాలేదు, కానీ ఆ ఫైనాన్షియల్ బర్డెన్ రాష్ట్రం మీద పడ్డది. ఇప్పుడు ప్రతి సంవత్సరం మనం ఇరిగేషన్ లోన్స్కే ఎవ్రీ ఇయర్ మరి 13 నుంచి 14 నుంచి 15,000 కోట్లు ఇంట్రెస్ట్ అండ్ ప్రిన్సిపల్ రీపేమెంట్ కట్టాల్సి వస్తుంది. ఇది మాకు వారసత్వంగా వచ్చిన విషయం అని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా మీరు ప్రాజెక్టుల విషయంలో కొంత వివక్ష జరుగుతుందేమో అని చెప్పి మీ అనుమానం వ్యక్తం చేశారు. అంటే ఐ థాట్ ఐల్ ఫినిష్ ఇట్ ఆఫ్ బికాస్ అందరు అయిపోయారు, ఇట్ బి వెరీ లేట్. ఈ మెయిన్ ఇష్యూస్ అనుకున్నా, అది మళ్ళీ జవాబు చెప్దాం తత్తిమ ఇష్యూస్ వచ్చినప్పుడు. మరి ప్రాజెక్ట్స్ విషయంలో ఏమీ వివక్ష ఉండదు. శాసనసభ్యులందరికీ మనం చేస్తున్నా, మేము కొన్ని కేటగరైజేషన్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చేశాము. అంటే ఏ ప్రాజెక్ట్స్ అయితే తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు షార్ట్ టైంలో రాగలుగుతాయో అది కేటగిరీ ఏగా పెట్టుకొని, దాని తర్వాత ప్రాజెక్ట్ కేటగిరీ బి పెట్టుకొని ఆ విధంగా ముందుకు పోతున్నాము. ఏ ప్రాజెక్ట్స్ అయితే ఇమ్మీడియట్గా లాంచ్ చేయగలుగుతామో, ఇనాగ్రేట్ చేయగలుగుతామో, ఆయకట్టు ఇవ్వగలుగుతామో, మరి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు ఆ కేటగిరీ మేరకే మరి మేము ప్రయారిటీ ఇచ్చి ముందుకు పోతున్నాం. శాసనసభ్యులు ఎవరైనా సరే మీ కాన్స్టిట్యున్సీలో అటువంటి ప్రాజెక్ట్స్ ప్రయారిటీలో ఉంటే తప్పనిసరిగా మా దృష్టికి తీసుకురండి. దాంట్లో ఏ విధంగా మేము చేసిన దాంట్లో ఏమన్నా సవరణలు, మార్పులు, చేర్పులు చేయాల్సి తప్పనిసరి చేస్తామని చెప్పి కూడా మీకు అష్యూరెన్స్ ఇస్తున్నా. మీరు దేవాదుల గురించి స్పెసిఫిక్గా చెప్పారు. దేవాదుల పంపింగ్ స్టేషన్ 3 వాస్తవంగా దేవాదుల ప్రాజెక్టు కొంత నిర్లక్ష్యానికి గురైంది. మరి ఎంతో ప్రోగ్రెస్ అయిన ప్రాజెక్టు గత 10 ఏళ్లుగా కొంత నిర్లక్ష్యానికి గురై మరి మీరు చెప్పిన పంపింగ్ స్టేషన్ 3 కూడా అది పూర్తి కాలేదు.
అయితే రిలెంట్లెస్గా ఫాలోఅప్ చేసి ఆ పంపింగ్ స్టేషను ఈరోజు రేపు 2 రోజుల్లో ఆన్ చేయబోతున్న విషయం కూడా నేను మీకు మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఎస్ఎల్బిసి టనల్ వెరీ అన్ఫార్చునేట్, వెరీ సాడ్ యాక్సిడెంట్. మేము ప్రపంచంలోనే ఈ టనల్ యాక్సిడెంట్స్ ఎక్స్పర్ట్స్ దేశ విదేశాల నుంచి ఫామ్ చేసి నేను యాక్సిడెంట్ అయిన 3 గంటలకు అక్కడ చేరిన, అక్కడనే ఉన్నాం. మరి రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్స్ కూడా రిలెంటెస్గా మానిటర్ చేస్తున్నాం. మరి ముఖ్యమంత్రి గారు కూడా వేరే మంత్రులు కూడా అక్కడికి వచ్చి మరి ఆపరేషన్స్ సూపర్వైజ్ చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు ఈరోజు వరకు మరి 2 బాడీసే దొరికినాయి. ది రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్స్ ఆర్ ఆన్ గోయింగ్. మొన్న ముఖ్యమంత్రి గారి లెవెల్లో మరి ఆ టనల్ యాక్సిడెంటు, ఆ రిలీఫ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ యొక్క రివ్యూ, ద వే ఫార్వర్డ్ కూడా ఆలోచన చేయడం జరిగింది. మరి మేము స్పష్టంగా స్పీకర్ సార్ మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నాం, ఇది మాకు టెంపరరీ సెట్ బ్యాక్ మాత్రమే. ఎస్ఎల్బిసి టనల్ పనులు పూర్తి చేయడానికి మా ప్రభుత్వం కట్టుబడుని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను. అదేవిధంగా ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ప్రభుత్వం నుంచి 25 లక్షల రూపాయలు మేము ఎక్స్గ్రేషియా కూడా ఇస్తున్న విషయం నేను మనవి చేస్తాను. ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ గురించి మీరు మాట్లాడారు. ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు మా మేనిఫెస్టోలో ఉంది. వీఆర్ కమిటెడ్ టు స్టార్ట్ ద వర్క్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. దాన్ని కొంత ఫైనాన్షియల్, టెక్నికల్, కమర్షియల్ అనాలిసిస్ చేయిస్తున్నాం. మరి తుమ్మడిట్ట దగ్గర బ్యారేజు, మరి దాని తర్వాత ఏ విధంగా పోవాలని చెప్పి గతంలో ఆ ప్రాజెక్ట్ మీద పనిచేసిన వాళ్ళనే ఎంగేజ్ చేసి మేము ముందుకు పోతున్నాం. వీఆర్ కమిటెడ్. తుమ్మడిహట్టి దగ్గర ఈ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ పనులు కూడా అతి త్వరలో మేము మొదలు పెడతామని చెప్పి నేను మనం చేస్తాను. మీరు చెప్పిన విధంగా విజిలెన్స్ రిపోర్ట్ వచ్చింది, ఎన్డిఎస్ఏ రిపోర్టు. మరి నేను స్వయంగా ముఖ్యమంత్రి గారు నేను పోయినసారి ఢిల్లీ పోయి కేంద్ర జలవనరుల మంత్రి సిఆర్ పాటిల్ గారితో కలిసి ఎన్డిఎస్ఏ రిపోర్ట్ కూడా తొందరగా ఇవ్వమని చెప్పి కోరాం. ఇది ఈ ప్రాజెక్ట్ విషయంలో చాలా స్పష్టంగా విజిలెన్స్ రిపోర్ట్ కానీ, ఎన్డిఎస్ఏ ప్రిలిమినరీ రిపోర్ట్ కానీ డిజైన్లో, కన్స్ట్రక్షన్లో, ఆపరేషన్ మెయింటెనెన్స్లో లోపాలు ఉన్నాయని చెప్పి స్పష్టంగా తెలియజేయడం జరిగింది. మరి అదేవిధంగా అంటే ఎంత సీరియస్ ల్యాప్సెస్ జరిగినాయంటే మరి నిపుణులు, ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఎక్స్పర్ట్స్ వాళ్ళు చెప్పే విషయం ప్రకారం బ్యారేజ్ డిపిఆర్లోనేమో షీట్ పైల్ ఫౌండేషన్ వాడతామని చెప్పి డిపిఆర్లో ఉంది. యాక్చువల్లీ కట్టిందేమో బ్యారేజ్ సీకండ్ పైల్ ఫౌండేషన్ టెక్నాలజీతో. మరి ఆ సాయిల్లో సీకండ్ పైల్ ఫౌండేషన్ టెక్నాలజీ నిలబడుతుందో లేదో అనే అనుమానం కూడా ఉంది. ఆ విషయంలో ఎన్డిఎస్ఏ రిపోర్ట్ వచ్చిన తర్వాత తప్పనిసరిగా మరి అది కూడా ఆ వే ఫార్వర్డ్ చూసుకొని ఏ విధంగా ముందుకు పోవాలనో ముందుకు పోతామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా జ్యుడిషియల్ కమిషన్ కూడా ఒక రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జు, మరి మాజీ భారతదేశానికి మొదటి లోక్పాల్ వారితో జ్యుడిషియల్ కమిషన్ ఎంక్వైరీ కూడా తుది దశకు వచ్చింది. తప్పనిసరిగా జ్యుడిషియల్ కమిషన్లో వారు ఎవరెవరిని తప్పుపడతారో తప్పనిసరిగా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పి కూడా నేను మనవి చేస్తాను. అదేవిధంగా డాక్టర్ హరీష్ గారు చెప్పినట్టుగా మీ ఫాదర్ పేరు మీద ఉన్న పిపి రావు ప్రాజెక్ట్ కానీ, కొమరం భీం ప్రాజెక్ట్ కానీ, చెనాక కోరట ప్రాజెక్ట్ కానీ, జగన్నాథపురం ప్రాజెక్ట్ కానీ ఇవన్నీ హై ప్రయారిటీలు తీసుకుని తప్పనిసరిగా పూర్తి చేస్తామని చెప్పి నేను మనవి చేస్తాను.